వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధించినటువంటి వాటిలో ప్రీవియస్ వీడియో నంబర్ గేమ్ మీదే మన జీవితం కానీ మన లక్ కానీ మన కెరీర్ కానీ ఆధారపడి ఉంటుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అవును సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మన లైఫ్ అంటే నిల్లు నుంచి ఫుల్ అవ్వాలంటే ఒక డే ఉంటది, దట్ ఈస్ కాల్డ్ ఫుల్ మూన్ డే. అంటే ప్రతి నెల ఒక ఫుల్ మూన్ డే వస్తుందండి. అంటే మనకి భూమికి ఎలా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో, అంటే గ్రావిటీ ఉంటుందో, మూన్కి కూడా ఫుల్ మూన్ డే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ వల్ల అందుకే సముద్రం కెరటాలు ఎగిసి పడుతుంటాయి. సో మనం కూడా సముద్రంలో కెరటాలు ఎగిసి పడాలంటే, అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారంట, సముద్రం కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అంటారు అనమాట. సో మనం కూడా జీవితంలో అప్పుడప్పుడు సముద్రం కెరటాలాగా పడుతుంటారు. కానీ ఎన్నిసార్లు పడ్డామనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు తిరిగి లేచామనేది ముఖ్యం అండి. సో అది మాత్రం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అండి, సో మన ఆరాని ఎలా క్లెన్స్ చేసుకోవాలి, అందరూ జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా నెగిటివ్ గా ఉంటే మీ లైఫ్ లో పదే నెగిటివ్ పీపుల్ అట్రాక్ట్ చేస్తుంటారో, సో అన్ని సిచ్యువేషన్ సరిగ్గా జరగవు, పరిస్థితులు పగబడుతుంటాయి అప్పుడప్పుడు. అంటే ఎలా ఉంటది అంటే దగ్గర దాకా ఉంటది కానీ జరగదు. అంటే ఎలా ఉంటది అంటే బాగా ఆకలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆకలేసినప్పుడు పంచపక్షి పరమాణాలు పెట్టారు కానీ మధ్యలో గ్లాస్ ఉందండి, ఎదురుగా కనిపిస్తే కానీ తెల్లం, మధ్యలో గ్లాస్ అడ్డం ఉంది కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆరా అనేది చాలా పవర్ఫుల్. మన ఆరా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో, నేను క్లాసెస్ లో ఒక మెడిటేషన్ చేయిస్తాను, సైంటిఫిక్ ప్రూవెన్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ చెయ్యక ముందు వాళ్ళ ఆరా నెగిటివ్ లా ఉంటే, అంటే నెగిటివ్ గా ఉండదు, నేను ఏం చేస్తాను అంటే ఇంతకు ముందు కూడా వీడియో చెప్పాను, బాగా నెగిటివ్ గా ఉందని చిన్నప్పుడు ఫోటోలో ల్యాబ్ లోకి తీసుకెళ్తే నెగిటివ్ కడిగేస్తే ఎలా అయితే అందమైన ఫోటో వస్తుందో, నేను కూడా కష్టాలు బాధలతో అప్పులతో ఉన్న మీరు కానీ నా క్లాసెస్కి వస్తే శుభ్రంగా కడిగేసి అందమైన అంటే నీట్ గా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేసి పెడతానండి. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే ఆరాని మనం ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు, అది కూడా మ్యాజికల్ వేలో. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తానండి, ఆరా మనం క్లెన్స్ చేయడం అంటే చుట్టూ ఉన్నదాన్ని డీక్లటర్ చేయడం, అంటే మన చెత్తని రిమూవ్ చేయడం. సో విత్ దిస్ సింపుల్ టిప్, ఏంటో సింపుల్ టిప్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరాని మనం క్లెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫుల్ మూన్ డే, ప్రతి నెల ఒక ఫుల్ మూన్ డే వస్తుంది. ఆ ఫుల్ మూన్ డే రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఫుల్ ఎనర్జీ, భూమి మీదకి ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుందండి, అంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. మామూలు డే మెడిటేషన్ చేసేదానికన్నా, మామూలు డే స్క్రిప్టింగ్ చేసేదానికన్నా ఫుల్ మూన్ డే మనం స్క్రిప్టింగ్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, చాంటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే వర్డ్స్ చెప్తున్నామో దానికి చాలా అంటే 10 రెట్ల ఎనర్జీ వస్తుంది, 10 టైమ్స్ ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఫుల్ మూన్ డే రోజు జాగ్రత్తగా ఉండండి. మన పర్సనల్ ఫుల్ మూన్ డే మనం ఆ రోజు టైంని ఎవరితో గొడవ పడకూడదు, ఎక్కడ నెగిటివ్ మాట్లాడకూడదు. అంటే ఏది మాట్లాడతాం దాన్ని అట్రాక్ట్ చేస్తామని చెప్పాం. ఫుల్ మూన్ డే మీరు చూసుకోండి, నెలలో ఏ రోజు వస్తుందో ఆ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ గోల్స్ ఏంటనేది రాసుకోవాలి, మన గోల్స్ రాసుకోవాలి, మెడిటేషన్ చేయాలి కంపల్సరీగా. అలా చేస్తే ఏంటంటే మన పర్సన్, ఇక్కడ పిక్చర్ లో మన పర్సన్ కూడా మనమే అంటే పెంచుకుంటున్నట్టే మేనిఫెస్టేషన్ పవర్ పడుతుంది, అండ్ హీలింగ్ కూడా జరుగుతుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని మనం హీల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ టెక్నిక్, మనం ఆ ఫుల్ మూన్ డే అంటే చిన్నప్పుడు మనం సెలవులు వస్తే తాతగారి ఇంటికి వెళ్ళిపోయి చాప తలగడ పట్టుకుని మేడమేకి వెళ్ళిపోయి ఆ మూన్ ని చూస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అని పాటలు పాడుకునేవారు. అంటే మీకు ఎప్పుడైనా మనసు ప్రశాంతత లేనప్పుడు మీరు చేయాల్సిన పని జాగ్రత్తనండి, మన సముద్రం దగ్గరికి కానీ లేదా మేడ మీద కానీ వెళ్ళిపోయి చందమామని బాగా చూడాలి. అందుకే చాలా సినిమాలో డైరెక్టర్ చూపిస్తుంటారు అనమాట, ఏం చేస్తున్నావు ఈ సముద్రం దగ్గర నువ్వు అంటే, మనసు ప్రశాంతత కోసం ఆ చంద్రుని చూస్తున్నాను అంటే అనేసి. అందుకే హీరోయిన్ ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రశాంతంగా చందమామని చూస్తూ లేదా ఆ కెరటాలను చూస్తూ సముద్రాన్ని చూస్తుంటూ ఉంటారు అనమాట. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫుల్ మూన్ డే రోజు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి, దీని ద్వారా ఆరాన్ని క్లెన్స్ చేసుకోవచ్చు. అంటే దీనికి మనం చేయాల్సిన సింపుల్, మీ దగ్గర ఏంటంటే ఒక గ్లాస్, ఒక వాటర్ తీసుకోండి, ఒక వాటర్ బాటిల్. సో ఏం చేయాలి ఇక్కడ చూడండి సార్, లీవ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అండర్ ద మూన్ లైట్ ఓవర్ నైట్. సో మీరు ఏం చేయాలంటే ఆ రోజు ఫుల్ మూన్ డే రోజు ఇలాంటి ఒక గ్లాస్ ఇలా వాటర్ పోసేసి మనం దీనిపైన కప్పు కూడా పెట్టేవచ్చు. మీకు అంటే మేడ పైన కానీ లేదా మీ ఇంట్లో ఎక్కడైతే మూన్ లైట్ పడుతుందో, ఫుల్ మూన్ డే అందరూ జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ స్లోగా నీట్ గా చెప్తున్నాను. ఫుల్ మూన్ డే రోజు ఒక గ్లాస్ దాంట్లో వాటర్ నింపేసి దీన్ని పైన పెట్టేవచ్చు, అంటే మూన్ లైట్ దీని మీద పడాలండి. ఇది రాత్రి అంతా వదిలేయాలి. ప్లస్ ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి, వీలైతే ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. సో మీరు ఏం చేయాలంటే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ని మొత్తం నైట్ అంతా కూడా ఆ చందమామ లైటింగ్ అంటే ఆ వెలుతురు పడేలాగా లైటింగ్ పడేలాగా వదిలేయాలి నైట్ అంతా కూడా, వాటర్ బాటిల్ ప్లస్ గ్లాస్. సో పెట్టి వదిలేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి,
మార్నింగ్ లేచిన తర్వాత ఈ వాటర్ తో మనం ఏం చేయాలంటే అంటే ఈ వాటర్ ఏమవుతుందంటే ఆ ఫుల్ మూన్ డే లైట్ పడడం వల్ల ఈ వాటర్ చాలా ఎనర్జైజ్ అవుతుంది. మనం వాటర్ తాగడం వల్ల అంటే ఈ వాటర్ తాగినప్పుడు కూడా వాటర్ మేనిఫెస్టేషన్ చాలా పవర్ఫుల్. నా క్లాసెస్ లో చాలా సైంటిఫిక్ గా చెప్తాను. సో మీరు ఈ వాటర్ ని ఇలా 2 చేతులతో పట్టుకుని నౌ ఐఎమ్ ఎనర్జైజింగ్ దిస్ వాటర్, ఆల్రెడీ ఎనర్జైజ్డ్, నౌ ఐఎమ్ ఎనర్జైజింగ్ దిస్ వాటర్ విత్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అని అనుకుని ఈ వాటర్ మనం తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుందండి. 70% వాటర్ అంటే అప్పుడు అందుకే మనం చూడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా నీరసంగా ఉన్నప్పుడు అటు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చని నీటితో లేదా మామూలు వాటర్ స్నానం చేయగా నైట్ టైం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఏదో బరువు అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది అండి. అందువల్ల వాటర్ కి అంత పవర్ ఉంది. సో ఈ వాటర్ మనం ఏం చేయాలంటే సింపుల్ గా మార్నింగ్ లాగానే ఈ వాటర్ మనం తాగేయాలండి. తాగడం వల్ల మీరు అంటే ఎప్పుడు ఫుల్ మూన్ డే రేపని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అన్నప్పుడు నైట్ అంతా వదిలేయాలి, మార్నింగ్ లాగానే వాటర్ తాగాలి. ఈ వాటర్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపుతుంది. ఇంకొకటి ఏం చేయాలి అంటే లోనకి వాటర్ పంపించాలి, అట్ ద సేమ్ టైం ఈ బాటిల్ కూడా పెట్టాం కదా ఈ బాటిల్ వాటర్ ని మనం అంటే బకెట్ లో పోసేసుకొని మనం స్నానం చేయాలి పైనుంచి, అంటే హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేస్తే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ మన పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఆరా కూడా కంపల్సరీగా క్లీన్ అవుతుందండి. అంటే ఒంట్లో ఉన్న ఎనర్జీని బయట ఉన్న ఎనర్జీని కూడా మనం బయట పంపించేస్తాం. అప్పుడు ఎప్పుడైతే మన చుట్టూ జాగ్రత్తగా ఉండి మీ చుట్టూ ఆరా ఎంత అంటే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు పెద్ద బండలాగా వచ్చిన సమస్య కూడా పిండిలాగా అయిపోతుందండి. అంత పవర్ఫుల్ ఉంటుంది ఆరా యొక్క పవర్. సో అయితే ఈ వాటర్ ని ఇంకా మీరు వాటర్ తో ఏం చేసుకోవచ్చు, ఇంకా ఈ బాటిల్ వాటర్ ని కొంత పోసిన తర్వాత ఇప్పుడు జనరల్ గా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒకప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు వాటర్ పట్టుకుని తెచ్చేవారు. పట్టుకో పోయి తాగు, ఓకే లైన్ లో నిల్చో, అమ్మా కాశీకి వెళ్ళావా నాకు కూడా కొంచెం వాటర్ ఇవ్వమని అంటే పట్టుకునైనా అని చెప్పేసి ఆ చెంబులో పట్టుకుని కొంచెం పోసుకుని తాగేవారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ని మూన్ వాటర్ ని మనం ఏం చేయాలి వంటలో వాడుకోవచ్చు, దాంతో టీ తాగొచ్చు, దాని తర్వాత మీరు అంటే ఈవెన్ మనం మామూలుగా ఇంట్లో రెగ్యులర్ దానికి వాడచ్చు. అదే విధంగా మొక్కలకు పోయండి, ఇంట్లో మొక్కలు బాగా గ్రో అవుతాయి. మూన్ వాటర్ ఒకసారి చేసి చూడండి మీరు. అదే విధంగా ఇంట్లో వాటిని క్లీన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఇంట్లోని ఒంట్లో అందరూ జాగ్రత్త, ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోద్దండి. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ 2 రకాలుగా వెళ్ళిపోవాలి, ఒకటి ఒంట్లో నుంచి, 2 ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనకి మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. ఆరా కూడా క్లీన్స్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వాట్ ఇస్ ద బెస్ట్ టైం టు మేక్ మూన్ వాటర్ అంటే ఫుల్ మూన్ డే. చూడండి జనరల్ గా ఫుల్ మూన్ డే నేను అప్పుడప్పుడు ఫుల్ మూన్ డే ఏం చేస్తానంటే మేడమేకి వెళ్ళిపోయి మంచి ఒక పట్టి మంచి ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుని ఆ కాలు మీద కాలు వేసుకుని అబ్బా మన లైఫ్ మీ అందరూ మూన్ చూస్తూ అనుకోవాలంటే నా లైఫ్ ఎంత ప్రకాశవంతంగా ఉంటది అని అనుకోవాలండి. అలా ఎందుకంటే ఒక ఇమేజ్ ని చూస్తూ అనుకోవడం వల్ల కూడా మనకి ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ చూసినా కూడా మానసిక ప్రశాంతత వస్తుంటది అదే. సో ఈ విధంగా ఏంటంటే మన ఫుల్ మూన్ డే మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఫుల్ మూన్ డే రోజు చేయించి ఆ మూన్ వాటర్ తాగండి. అండ్ ఎప్పుడు చేయకూడదు అంటే ఈ మూన్ మేనిఫెస్టేషన్ అంటే లోనార్ ఎక్లిప్స్ అంటే గ్రహణం పడతాంటారు చూసింది, గ్రహణం పట్టినప్పుడు చేయకూడదు. అండ్ దాని తర్వాత అమావాస్య రోజు చేయకూడదు ఈ ఫుల్ మూన్ వాటర్ డే. సో డు నాట్ మేక్ ద మూన్ వాటర్ డ్యూరింగ్ లోనార్ ఎక్లిప్స్ అండ్ అమావాస్య రోజు చేయొద్దు. సో ఈ 2 చేయకుండా ఉంటే మనకి ఫుల్ మూన్ డే రోజు చేయాలి, మిగతా ఈ 2 రోజులు చేయకూడదు. సో చేస్తే ఆ విధంగా చేస్తే మన మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల అందరూ జాగ్రత్త ఉండి మన ఆరా క్లెన్స్ అవుతుంది, రిఫ్రెష్ అవుతాం, ఎనర్జెటిక్ అవుతాం. సో మనం ఎలా ఉంటాం అంటే మనకి అప్పుడప్పుడు ఈ మధ్య అందరూ కూడా జ్యూసెస్ తాగండి అంటారు కదా, ఫుల్ ఒక మొత్తం అన్ని మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగంటే ఎనర్జీ వస్తుందండి. ఇది జస్ట్ మీ జీవితాన్ని గ్లాస్ వాటర్ తో మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? సో అయితే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, చాలా మిరాకిల్స్ జరుగుతాయండి. డెఫినెట్గా. అంటే ఇందులో బ్రెయిన్ ట్యూన్కి సంబంధించినటువంటి అంటే ప్లాసిబో ఎఫెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందండి. ఎలా అంటే ఒక పాజిటివ్ కోసం మనం పెట్టేటువంటి టైం ఏదైతే ఉంటుందో అండ్ దానికోసం మనం చేసేటువంటి ప్రేయర్ ఏదైతే ఉంటుందో ఆ హార్ట్ఫుల్ కనెక్టివిటీ కోసం అని చెప్పేసి ఆ టైంలో మీరు చెప్పినట్లు జనరల్ గా ఎనర్జీస్ అయితే హై ఉంటాయి. స్పిరిచువల్ పాయింట్ లో నుంచి చూసినప్పుడు ఫుల్ మూన్ డే రోజు ఏంటంటే అందుకే ఫుల్ మూన్ డే సముద్రం ఎగిసి పడుతుందండి, మామూలుగా కాదు. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఐ అట్రాక్ట్ ఫుల్ మూన్ ఎనర్జీ అని కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఐ అట్రాక్ట్ ఫుల్ మూన్ ఎనర్జీ. ఎందుకంటే లైఫ్ లో నిల్లు నుంచి ఫుల్ వెళ్ళాలంటే ఫుల్ మూన్ డే వాడుకోండి. లైఫ్ ఫుల్ గా బిందాస్ గా బతకాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, బతికితే మీ స్నేహితులు కానీ మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్ అందరిలో కూడా ఎలా ఉండాలంటే
నా రే మామ లేదా ఫ్రెండ్ రే నీలాగా బతికితే బతకాలి అనేలాగా మీరు ఎదగండి. అప్పుడప్పుడు మీ సక్సెస్ చూసి మీకే అసూయ ఏమిట్రా నేను లైఫ్ ఇలా బతికిన, వెనక్కి తిరిగి చూస్తే నేనైనా ఎలా బతికినా అనేలాగా మీకు మీరు ఆశ్చర్యపడి, అంటే మీ సక్సెస్ ఎలా ఉండాలంటే మీకే ఒక ఆశ్చర్యం లాగా ఉండాలి. అబ్బా ఏంటి లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. సో ఈ నా టెక్నిక్స్ అన్ని వాడుకోండి. 2025 మాత్రం కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి 2025 ఇస్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్ బతకాలనుకుంటే ఈ వీడియోస్ అందరూ కూడా మీరు వినండి, షేర్ చేయండి. సో ఖచ్చితంగా నా క్లాసెస్ కు రండి, మిస్ అవ్వద్దు. సో 14 బ్యాచ్లు ఒక లెక్క, నెక్స్ట్ 15 బ్యాచ్ ఒక లెక్క. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి, గ్రేట్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అండి. సో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం, చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న మాసం, శివుడికి చాలా ఇష్టమైన మాసం. సో ఈ మాసంలో అంటే శివుడు వరాలు కురిపించే మాసం. ఇది శివతత్వం, ఇంతకు ముందు కూడా చెప్పానండి. సో అంటే శివతత్వం చాలా అంటే ఉట్టిపడే హైయెస్ట్ ఎనర్జీ వచ్చే మాసం. ఎప్పటి వరకు జరిగిన మాసాలు అంటే బ్యాచెస్ అన్ని ఒక లెక్క, ఈ ఒక్క బ్యాచ్ ఒక లెక్క. ఎందుకంటే ఈ బ్యాచ్లో కార్తీక పౌర్ణమి మెడిటేషన్ కూడా స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది. సో ఇందులో ఈ బ్యాచ్లో నేనేం చెప్తానంటే ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్ ఏంటి, శివుడు మనీ గురించి చెప్పారు అని మీకు చాలా మంది అనిపించవచ్చు. రండి, నా క్లాసెస్లో ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో శివతత్వంతో కూడుకున్న శివుడు వరాలు ఇచ్చే మాసం ఇది. అంటే హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ వచ్చే మాసం. హ్యూమన్ ఎనర్జీని అంటే మన ఎనర్జీని, థాట్ ఎనర్జీని స్పిరిచువల్ ఎనర్జీతో మీరు ఎలా అయితే కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఈజీగా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. సో ఈసారి స్పెషల్ టెక్నిక్స్తో నేను జరగబోయే మ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్లో శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్తో మీరు తెలుసుకోవచ్చు. శివుడు ఆజ్ఞలు ఏంటో చీమ కూడా కుట్టదంటారు, అది నిజమా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అయితే ఈసారి క్లాసెస్కి తప్పకుండా అటెండ్ అవ్వండి. వెరీ స్పెషల్ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు బ్యాచ్లని ఒక లెక్క, ఈ బ్యాచ్ ఒక లెక్క. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్, వెరీ స్పెషల్ బ్యాచ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే స్పెషల్ బ్యాచ్. మరిన్ని కొత్త లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్తో శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్ మీరు ఈజీగా తెలుసుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా డబ్బు, ఆరోగ్యం, సంపద ఈజీగా మేనిఫెస్టేషన్ చేయొచ్చండి.